హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఏపీ ఎస్ఏ రిజల్ట్స్ అనేవి ఈరోజైతే రావడం జరిగింది. ఎవరికి ఎస్ఏ జాబ్ వచ్చిందా అనేది ఈరోజు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క నేము, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్ప్లే చేద్దాం. నెక్స్ట్ ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎస్ఏ రిజల్ట్స్ని ఉన్న వెబ్సైట్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా డేట్ చూడండి, 19/12/2023 మనకి ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన అఫీషియల్ మనకి ప్రెస్ నోట్స్ ఇవి. నెక్స్ట్ నోటిఫికేషను మనకి ఏంటంటే 4 జోన్స్ ఉన్నాయండి. ఆ 4 జోన్లో జోన్ 1లో మనకి 50 పోస్టులు, జోన్ 2లో 105 పోస్టులు, జోన్ 3లో 55 పోస్టులు, జోన్ 4లో 105, మొత్తం కలిపి 315 పోస్టులని బిఫోర్ ఫస్ట్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి ఇది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే. నెక్స్ట్ ఐఆర్, మనకి ఐఆర్ బెటాలియన్స్ మనకి 4 బెటాలియన్స్ ఉంటాయి. ఒకటి హెచ్ఎల్, నెక్స్ట్ రాజమండ్రి, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్, చిత్తూరు, ఇలా 4 బెటాలియన్లో 4x24 96 పోస్టులు ఉన్నాయని ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఫైనల్ రిజల్ట్ ద్వారా ఈ 315/96 ఈ టోటల్ పోస్టులని ఫిలప్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పీడిఎఫ్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే జోన్ 1 50 ఇవన్నీ. ఇక జోన్లో మనకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, బీసీఏకి ఎన్ని పోస్టులు, బీసీబీకి ఎన్ని పోస్టులు అనేది ఇది మనకి ఫస్ట్ నుండి తెలియని క్వశ్చన్ అండి. చాలామంది అడుగుతున్నారు, సార్ బీసీఏకి ఇన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందా, ఇన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందా అనేది చాలామంది అడిగారు. అయితే మనకి ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు తెలిసిన బట్టే మనం వస్తుందా రాదని చెప్పవచ్చు. అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిస్తుంది. ఇక జోన్ 1లో చూసినట్లయితే మనకి ఓసీకి 19 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే ఈ ఈడబ్ల్యూఎస్ నుండి ఫస్ట్ నుండి కూడా నేను ప్రతి వీడియోలో కూడా నాకు ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే 5 పోస్టులు ఉన్నాయి జోన్ 1లో. ఎక్స్ సర్వీస్ మెన్కి పోస్టులు లేవండి జోన్ 1లో. బీసీఏకి 3 ఉన్నాయి, బీసీబీకి 6 ఉన్నాయి, బీసీసీకి పోస్టులు లేవు, బీసీడీకి 4 పోస్టులు ఉన్నాయి, బీసీకి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 8 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, టోటల్గా 50 పోస్టులు అండి. జోన్ 1 అంటే మన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాల వాళ్ళు ఈ జోన్ 1లోకి వస్తారండి. ఈ జోన్ 1లో మనకి 50 పోస్టులు ఉన్నాయి. ఇక జోన్ 2కి వచ్చినట్లయితే ఓసీకి 41 పోస్టులు ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి 10, ఎక్స్ సర్వీస్ మెన్కి 2, బీసీఏకి 8, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 7, బీసీఈకి 4, ఎస్సీకి 16, ఎస్టీకి 6, టోటల్గా 105 పోస్టులు ఉన్నాయండి. జోన్ 3కి వచ్చినట్లయితే ఓసీకి 21, ఈడబ్ల్యూఎస్కి 5, ఎక్స్ సర్వీస్ మెన్కి 2, బీసీఏకి 3, బీసీబీకి 5, బీసీసీకి 1, బీసీడీకి 4, బీసీఈకి 2, ఎస్సీకి 9, ఎస్టీకి 3, టోటల్గా 55 పోస్టులు ఉన్నాయండి. జోన్ 4కి ఓసీలో 40, ఈడబ్ల్యూఎస్లో 10, ఎక్స్ సర్వీస్ మెన్కి 2, బీసీఏకి 7, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 8, బీసీఈకి 4, ఎస్సీకి 16, ఎస్టీకి 6, టోటల్గా 104 పోస్టులు అండి. ఇలాగా చూసినట్లయితే నెక్స్ట్ జోన్ 4లో బీసీసీకి కూడా ఒకటి ఉందండి. అందువల్లే మనకి ఈ జోన్ 4లో 105 పోస్టులు అని. ఇక ఏపీఎస్పీకి 96 పోస్టులు, ఇది క్లియర్గా తెలుసు. ఇక ఏపీఎస్పీకి వచ్చినట్లయితే ఓసీకి 36, ఈడబ్ల్యూఎస్కి 10, ఎక్స్ సర్వీస్ మెన్కి 2, బీసీఏకి 6, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 7, బీసీఈకి 4, ఎస్సీకి 14, ఎస్టీకి 6, టోటల్గా 96 పోస్టులు అండి. ఇది మనకి టోటల్గా ఈ 96 పోస్టులకును ఈ 315 పోస్టులకి ఉన్న ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది
ఓవరాల్గా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ నోట్ అండి. ఇది అఫీషియల్గా చూడొచ్చు. అతుల్ సింగ్ ఐపీఎస్ చైర్మన్, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్. ఇదంతా క్లియర్గా ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ అండి, అంటే అఫీషియల్గా వచ్చిన ప్రెస్ రిలీజ్. అయితే ఈ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క కంప్లీట్ లిస్ట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరందరూ కూడా ఏపీఎస్ఏ జాబ్ సాధించినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక జోన్ 1లో చూసినట్లయితే విశాఖపట్నం రేంజ్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 50 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 50 పోస్టులకి ఈ 50 మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఉంది. అవి ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే 501567 సెలెక్టెడ్ కమ్యూనిటీ ఓసీ. ఇక చూసినట్లయితే వాళ్ళ యొక్క ర్యాంకులు కూడా వాళ్ళ యొక్క ర్యాంకులు అనేది కట్ ఆఫ్లో ఇచ్చారండి. ఇక చూసినట్లయితే మనకి జోన్ ఇచ్చారండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, సెలెక్టెడ్ కమ్యూనిటీ, ఇలా 506709 ఓసీ ఎన్సీసీ ఇలా కంప్లీట్ అండి. వీటి యొక్క పీడిఎఫ్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ కంప్లీట్ పీడిఎఫ్ని మీరు చూడవచ్చు. జాబ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు మాత్రమే అండి విశాఖపట్నం జోన్లో. ఇక మనకి ఏలూరు జోన్ ఉంది. ఏలూరు జోన్లో మనకి ఎంతమంది ఉన్నారంటే ఇలా చూసినట్లయితే మనకి 105 పోస్టులు ఉన్నాయండి. ఆ 105 పోస్టులకి ఇక్కడ ఫిలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 50335339 అండి సెలెక్టెడ్ కమ్యూనిటీ ఓసీ. ఇలాగ చూసినట్లయితే 5058615 ఎస్టీ ఉమెన్ అండి. వీళ్ళందరికీ రావడం జరిగింది జాబ్స్. తర్వాత గుంటూరు రేంజ్ అండి. గుంటూరుకు వచ్చినట్లయితే 5053819 ఓసీ అండి. ఇక్కడ గుంటూరు రేంజు మనకి 55 పోస్టులు 50022632 అండి. ఇక ఫైనల్గా జోన్ 4కి వచ్చినట్లయితే కర్నూలు రేంజ్ అండి. ఈ కర్నూలు రేంజ్లో ఇది మొత్తము మెన్కి ఉమెన్కి అండి, ఉమెన్కి వేరేగా ఏం లేదు. వీళ్ళందరూ కూడా మెన్కి ఉమెన్కి కలిపి ఉన్న లిస్టేనండి. ఇది కర్నూలు రేంజ్లో చూసుకున్నట్లయితే 5092916 అండి సెలెక్టెడ్ కమ్యూనిటీ ఓసీ ఎన్సీసీ. ఫైనల్ నేమ్ ఇక్కడ చూసినట్లయితే 500864 ఎస్టీ ఉమెన్ అండి. ఇది మనకి సివిల్ ఎస్ఐకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండి. ఇక ఏపీఎస్పీకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క లిస్ట్ కూడా మనం చూద్దాం. ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, ఏపీఎస్ఎల్పిఆర్బి 2022 ఎస్సీటీ ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ మెన్ సెలక్షన్ లిస్ట్. ఇప్పటికి మనకు 4 బెటాలియన్లో 96 పోస్టులు ఉన్నాయని చెప్పాను. ఆ 96 పోస్టులు కూడా ఇప్పుడు ఫిల్అప్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసినట్లయితే 5026943 ఓసీ కమ్యూనిటీ. ఇక్కడ కంప్లీట్గా చూసినట్లయితే 96 5058361 ఎస్టీ అండి. ఇది ఓవరాల్గా మనకి ఈ 96 పోస్టులకును ఆ రిమైనింగ్ ఆ పోస్టులకును ఫిల్అప్ చేయడం జరిగింది సివిల్ అండ్ ఏపీఎస్పీ. ఇక నోట్స్ చూసినట్లయితే సెలక్షన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ రిలివెంట్ రిట్ పిటిషన్ ఇఫ్ ఎనీ ఇన్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెలక్షన్ ఈజ్ సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ యాంటిసిడేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఫర్దర్గా ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం గత సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ ప్రయాణంలో ఫైనల్ తుది దశకు చేరిందండి. ఇది వీళ్ళందరూ కూడా జాబ్ సాధించి నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. వీళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ట్రైనింగ్ పీరియడ్కి అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.